హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫరీదాస్ కిచెన్. ఇవాళ మీకు నేను రెస్టారెంట్ స్టైల్లో మటన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి చాలా ఇంగ్రీడియంట్స్ కావాలండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 4 పచ్చిమిర్చి, 1 నిమ్మకాయ, గరం మసాలా, జీలకర్ర పౌడర్, కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, పెరుగు, నెయ్యి, ఉప్పు, గరం మసాలాలు, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కడిగి పెట్టుకున్నాను రెడీగా. ఇక్కడ నేను గరం మసాలాలు రెండు పార్టిషన్స్ చేసి పెట్టుకున్నానండి, ఎందుకో చూపిస్తాను. ఫస్ట్ మటన్ మ్యారినేట్ చేసుకుందాం. నేను ఒక 1/2 kg మటన్ తీసుకున్నాను, అందుకు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. మటన్కి తగిన ఉప్పు మటన్లో వేసుకోవాలి, రైస్కి తగిన ఉప్పు రైస్లో వేసుకోవాలి. రైస్ సపరేట్గా బాయిల్ చేసుకుంటాము, చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు ఈ 1/2 kg మటన్కి సరిపడా ఒక 1.5 టేబుల్ స్పూన్ కారపొడి వేసాను. తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా గరం మసాలా, కొంచెం పసుపు, గరం మసాలాలు, షాజీరా, లవంగం, చెక్క, బిర్యానీ ఆకు, ఇలాచి అన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసి ఈ ఉప్పు, కారం, ధనియాల పొడి, మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి. ముందే పెరుగు యాడ్ చేసుకోకూడదు. ఫస్ట్ ఈ ఉప్పు, కారం బాగా పట్టాలండి ముక్కలకి. ఇది ఇలా మ్యారినేట్ చేసుకొని మనం ముందు రోజు కూడా మొత్తం ప్రిపేర్ చేసుకొని మ్యారినేషన్ వరకు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా మనకి టైం లేదంటే అప్పటికప్పుడు కూడా కలుపుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ పెరుగు వేస్తున్నానండి. ఫ్రెష్ పెరుగే వేసుకోవాలి, ముందు రోజుది పులుపెక్కిన పెరుగు యూస్ చేయకూడదు. ఒక 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇది కూడా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకునిందేనండి. టూ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన కడిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరలో కొద్దిగా దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు ఒక 3 స్పూన్స్, ఈ స్పూన్ కొంచెం చిన్నదండి, అందువల్ల 3 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. పెద్ద నార్మల్ టేబుల్ స్పూన్ అయితే ఒక 1.5 స్పూన్ కానీ ఒక 2 టేబుల్ స్పూన్స్ కానీ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మనము ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే క్రంచీగా వస్తాయి. దాన్ని నేను క్రష్ చేసి వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. దీనికి నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిలే యూస్ చేస్తున్నానండి. ఈ దమ్ బిర్యానీ అయిపోయేలోపు ఈ ప్రాసెస్లో మొత్తం నేను ఈ ఆయిలే యూస్ చేస్తాను. మనం అదే యూస్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. వేరే ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఆయిలే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఈ పెరుగు ఇవన్నీ కూడా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. నేనైతే అప్పటికప్పుడు కలుపుకొని పెట్టేస్తున్నానండి. ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేసుకోవడానికి 2 అవర్స్ ముందు మ్యారినేట్ చేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ బాగా కలుపుకున్న మటన్ని గ్యాస్ పైన పెట్టి స్టవ్ వెలిగించి ఒక 1 గ్లాస్ కానీ 1.5 గ్లాస్ కానీ వాటర్ వేసి బాయిల్ చేసుకుంటాను. ఒక 80% బాయిల్ చేసుకోవాలండి. నిమ్మకాయ కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఒక నిమ్మకాయ యాడ్ చేసుకున్నాను. మనం తీసుకున్న మటన్ని బట్టి, కొన్నిసార్లు లేత మటన్ ఉంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది తక్కువ వాటర్కి. నాకు ఈ మటన్ కొంచెం ముదురు అనిపించింది, అందుకే 1.5 గ్లాస్ వేసుకున్నాను. ఇప్పుడు పక్కన మటన్ ఉడుకుతుండగా ఒక 60% ఉడికిన తర్వాత పక్కన రైస్ బాయిల్ చేసుకోవడానికి ఎసురు పెట్టుకున్నాను. అందులో రైస్కి తగినంత ఉప్పు వేస్తున్నాను. 1 స్పూన్ ఎక్స్ట్రానే పడుతుందండి, ఎందుకంటే వాటర్లో వెళ్ళిపోతుంది ఉప్పు. ఎక్స్ట్రా వాటర్ వేసుకుంటాం మనం. ఎసరు మనం తీసుకున్న బియ్యాన్ని బట్టి ఎక్స్ట్రా వాటరే తీసుకోవాలండి, సరేసురు కాదు. ఎందుకంటే ఇందులో మనం బియ్యం ఒక 70% ఉడికించుకోవాలి. అందులోనే ఈ మసాలా దినుసులు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కొంచెం ఆయిల్ వేస్తున్నాను బియ్యం పొడి పొడిగా రావడానికి. ఇలా ఎసురుని
బాగా బాయిల్ చేసుకున్న తర్వాత మనము బాగా కడిగి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 2-3 సార్లు క్లీన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ఈ కాగిన ఎసురులో వేస్తున్నాను. ఇది మనం ఒక 70% బాయిల్ చేసుకోవాలండి, అంతకంటే ఎక్కువ చేసుకోకూడదు, లేదంటే అన్నం ముద్ద వచ్చేస్తుంది. 70% బాయిల్ అవుతూనే మటన్లో వేసి లేయర్గా మనం దమ్ వదులుకోవాలి అరేంజ్ చేసుకొని. చూడండి, ఒక 70% బాయిల్ అయింది రైస్. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒక 80% బాయిల్ చేసి పెట్టుకున్న మటన్లో ఈ రైస్ వేసుకొని పరుచుకోవాలి. మేక్ ష్యూర్ ఖచ్చితంగా కింద అడుగున గ్రేవీతో పాటు ఒక 1/2 గ్లాస్ వాటర్ ఉండాలండి, లేదంటే అడుగు అంటేస్తుంది, అడుగు మాడిపోతుంది. మనం దమ్ వదిలినప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే కంపల్సరీ ఉండాలండి. అలా గ్రేవీలో లేకపోతే మీరు ఒక 1/2 గ్లాస్ యాడ్ చేసుకోండి, పర్లేదు. ఆ బియ్యం మనం ఉడకబెట్టుకున్న వాటర్ అయినా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇండియా గేట్ దావత్ రైస్ యూస్ చేస్తానండి. అరోమా చాలా బాగుంటుంది. ఆ రైస్ ప్లెయిన్ రైస్ ఉడుకుతుంటేనే అరోమా చాలా బాగుంటుంది, ఆ స్మెల్కే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక లేయర్ రైస్ వేసుకున్న తర్వాత నేను పక్కన పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కొద్దిగా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. నేను తీసుకున్న రైస్ ఒక 2 లేయర్స్ పెట్టుకున్నానండి. మీరు తీసుకునే రైస్ ఇంకా ఎక్కువ రైస్ తీసుకుంటే 3 లేయర్స్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇది ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిలేనండి. నేను చెప్పాను కదా కంప్లీట్ ప్రాసెస్ మొత్తం నేను అదే ఆయిల్ యూస్ చేస్తానని. మళ్ళీ సెకండ్ లేయర్ వేసుకుంటున్నాను. ఈలోగా ఇలా మనం అరేంజ్ చేసుకునేలోగా ఒక 5 మినిట్స్ ముందే పాత దోశ ప్యాన్ ఉంటుంది కదా, అది నేను గ్యాస్ వెలిగించేసి ప్రీహీట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ దమ్ము ప్యాన్ పైనే పెట్టి మనం దమ్ వదులుకోవాలండి, డైరెక్ట్ గ్యాస్ పైన పెట్టకూడదు. ఇప్పుడు మిగిలిన పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. అలాగే పైన కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి, ప్రాబ్లం ఏముండదు. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత నేను కొద్దిగా కలర్ యూస్ చేస్తున్నానండి. కేవలం మీకు చూపించడానికి కలర్ఫుల్గా ఉండాలని కలర్ యూస్ చేస్తున్నాను. బేసిక్గా నేను కలర్ యూస్ చేయను, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. మీకు కావాలనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. కలర్ కంపల్సరీ ఏం కాదు, మనం కలర్ వేయకపోయినా దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది. కలర్ జస్ట్ మన అట్రాక్షన్ కోసం అంతే. ఇప్పుడు ఇలా అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని దమ్ పెట్టేసుకోవడమే. ముందుగా ప్యాన్ ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ ప్యాన్ మీద ఇది పెట్టేస్తున్నాను, ఈ వెజల్. దానిపైన బరువు పెట్టేస్తాను. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, ఒక 20 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేస్తే దమ్ సరిపోతుందండి కరెక్ట్గా. యాక్చువల్గా దీనికి గోధుమ పిండి పెడతారు, నేను బరువు పెట్టేస్తున్నాను. ఇలా బరువు కూడా పెట్టచ్చు గాలిపోకుండా, గోధుమ పిండి పెట్టాలని ఏం లేదు. 10 నిమిషాలు హై ఫ్లేమ్, 20 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేస్తే మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో రైస్, చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదా. అంతేనండి, మన ఎమ్మి రెస్టారెంట్ స్టైల్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో నాకు సబ్స్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేసుకోండి కమెంట్స్ రూపంలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫరీదాస్ కిచెన్. థ్యాంక్ యూ.